ఈరోజు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇది 4వ దఫా ఎన్నిక ఇవాళ జరగబోతుంది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మన అందరి బాధ్యత, మనందరి కర్తవ్యము. ఓటు వల్లనే ఇవాళ అభివృద్ధి కావాలన్నా, అభివృద్ధికి కావద్ద అనుకున్నా ఇవన్నీ కారణం ఓటు వల్లనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మనకి ఏదైతే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు విలువ అనేది పేదవాళ్ళకు కానీ ధనవంతులకు కానీ ఒకటే ఓటు విలువ. అందుకొరకు ఈ ఓటు వజ్రాయుధంలాగా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకొని వారి మనోభావాలని వ్యక్తం చేసినట్టయితేనే ఓటు ద్వారా మనకు మంచి జరుగుతుంది. దేశ అభివృద్ధి జరగడానికి ఇది మనకు దోహదపడుతుంది. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ఓట్లు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం సర్పంచ్కి ఏ విధంగా అయితే ఎన్నికలలో 95% 100% ఓట్లు వేస్తామో ఎమ్మెల్యేకి కూడా 90% ఏమో కూడా పోలింగ్ అవుతుంది. పార్లమెంట్ వచ్చే వరకు కొద్దిగా తగ్గుతుంది. అందుకొరకు ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి ఇవాళ ఓటు వేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి మన వికాస్ రాజ్ గారు CEO మన తెలంగాణ రాష్ట్రం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి రేపు నిర్బంధ ఓటు కూడా రావాల్సి వస్తుందో ఏమో అని చెప్పడం జరిగింది. నిర్బంధం అంటే కంపల్సరీ ఓటు వేయాలిగా, లేకుంటే ఇవాళ నిర్బంధం అంటే ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఆ విధంగా చేసే అవకాశం కూడా వస్తుందో మరేమో. అందుకొరకు అది రాక మొదలే స్వచ్ఛందంగా ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నాం.